ఇక డీటెయిల్స్ చూద్దాం. మాదాపూర్లోని రాయదుర్గం ది కేవ్ పబ్ కేసులో కీలక విషయాలు వెల్లడించారు మాదాపూర్ డీసీపీ వినీత్. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారిలో మొత్తం 24 మందికి పాజిటివ్ అని తేలిందని, వారిలో 24 మందిలో ప్రముఖులు ఉన్నారన్నారు. పబ్లోని డీజేలతో కలిసి నిర్వాహకులు డ్రగ్స్ అమ్మినట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం పబ్ ఓనర్లు 4 పరారీలో ఉన్నారని, వారిపై కేసు బుక్ చేశామన్నారు. మామూలుగా ఇలాంటి మ్యూజిక్ని మనము భరించలేము. అంత హై డెసిబల్ మ్యూజిక్స్ ఉంటుంది, ఫాస్ట్ మ్యూజిక్ ఉంటుంది. దీన్ని తీసుకొనే ఇక్కడికి రావాలనేది పద్ధతి. కాబట్టి వాళ్ళు ముందే అన్ని కన్జంప్షన్ చేసి ఇక్కడికి వచ్చారు. ఇలాంటి డీజే ప్లే చేసిన వాళ్ళు కూడా తీసుకుని ఉంటారు. ఇలాంటి వినాలంటే కూడా అంటే ఇట్ ఈస్ ఏ నోన్ ఆర్గనైజ్డ్ ఒక డ్రగ్ తీసుకొని వచ్చి ఇలాంటి ఒక పార్టీ చేయాలనేదే వీళ్ళ ఉద్దేశం. సో వాళ్ళ రోల్ ఇన్ ఆర్గనైజింగ్ ది పార్టీ. ఇక్కడ ఉన్న డీజే యాజ్ ఆఫ్ నౌ కన్సంప్షన్ కే ఉంది. ఇంకా ఇంట్రాగేషన్ మనము చేస్తున్నాము. వాళ్ళు పెడ్లర్ కూడా అయి ఉంటే ఆ ఎవిడెన్స్ దొరికితే దాని కింద కూడా పెట్టారు. ఇండియాలో వాళ్ళకి ఈ పర్టికులర్ కోడ్ అనమాట, ఈ ఫారెస్ట్ థీము, ఫారెస్ట్ ఆల్కెమీ అని చెప్తే అర్థమవుతుంది. వాళ్ళు ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఇలాంటి పార్టీ అని. వాళ్ళు ఏం చేస్తారు, ఆ పర్టికులర్ ఏ రోజు ఉందో ఆ రోజుకు ముందు తీసేసుకొని ఆ పార్టీకి ఎంటర్ అవుతారు. అంటే వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ఏ కేసు వాళ్ళ మీద లేదు, ఇంకా వెరిఫై కూడా చేస్తున్నాము. ఫస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్లు అయితే లేదు. సో ఎక్కడైనా ఉండుంటే ఆ కేసులో కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. డ్రగ్స్ కోసం చేస్తున్నారు కాబట్టి అతనికి ఆహ్వానం ఉంది. ఇట్లా డ్రగ్స్ చేసుకునే వచ్చేవాళ్ళు అలాంటి ప్రత్యేకంగా ఈ డీజే ని కూడా పిలిపించుకున్నారు బెంగళూరు నుంచి. సో హీ నోస్ దట్ సచ్ ఎ పార్టీ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ అండ్ హీ హాస్ గివెన్ స్పేస్.